చేస్తారు. 2 మాటలు 10 నిమిషాలు. అందరూ యేసయ్యా నాతో మాట్లాడేయానండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొకసారి చెప్దామా? నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి. చపలు కొడదామా? దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని దావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి. హల్లెలూయా. శత్రువు లేక తాకిడి ఇశ్రాయేలుల మీద బహుభారంగా ఉన్న కాలం అది. ఇశ్రాయేలులు చెరలో ఉన్న కఠినమైన కాలం. వారి నోట నవ్వు లేదు, వారి హృదయంలో సంతోషం లేదు, వారి బ్రతుకంతా చీకటి చీకటి చీకటితో నిండిపోయింది. స్వేచ్ఛ లేక తల్లడిల్లిపోతున్న దేవుని ప్రజలు. ఓ ప్రక్కన అవమానం, మరో ప్రక్కన నష్టం, మరో ప్రక్కన సంఖ్యల్లో, మరో ప్రక్కన ఇల్లు వాకిలు వదిలి పారిపోయే పరిస్థితి, మరో ప్రక్కన శత్రుని ఎదిరించటానికి శక్తి లేక, నిలువలేక ప్రజలు పారిపోయారు.
అలాంటి దుస్థితిలో దేవుని ప్రజలు 7 సంవత్సరాలు గడిపిన కాలం. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లతో తమ స్థితిని గుర్తిరిగి ప్రభు తట్టు తిరిగారు. పశ్చాత్తాపంతో, ప్రభా తప్పు చేశాం, దెబ్బ కొట్టా, నొప్పిగా ఉంది, నీ తట్టు తిరగాలనుకుంటున్నా, అవకాశం ఇవ్వయ్యా అని ప్రజలందరూ ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు ఆకాశమందున దేవుడు వారి ప్రార్థన విని వారి కొరకు దేవుడు ఒక రక్షకుని లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షకుని పేరే గిద్యోన్. చెప్పండి, ఏం పేరు? గిద్యోన్. గిద్యోని దేవుడు ఒక రక్షకునిగా వారికి ఇచ్చాడు. ఆ గిద్యోన్ కాలంలో ఇశ్రాయేలులందరూ కూడా దేవుని తట్టు తిరిగిన ఆ సందర్భంలో ప్రజల పట్ల దేవుడే జోక్యం చేసుకొని వారిని ఆవరించిన ప్రతి శత్రువుని తరిమి మరలా దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. అందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ సమయంలో వారు అనుభవిస్తున్న బాధ, ఆ దుఃఖం ఇంతంత కాదు. ఆ సమయంలో దేవుడు దిగివచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు సంబోధిస్తూ గిద్యోన్ దగ్గరికి వచ్చాడు. దేవుడు అంటాడు, ఆయన నీకు తోడై, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఆ మాట ప్రకటించిన వెంటనే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడా? ఇది నిజమేనా? ఆయన తోడుగా ఉంటే మా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? సర్వశక్తి గల దేవుడు తోడుగా ఉంటే శత్రు చేయి మా మీద భారంగా ఎందుకుంది సార్? దేవుడే మాకు తోడుగా ఉంటే ఎందుకీ నష్టం, ఎందుకీ కష్టం, ఎందుకీ బాధ, ఎందుకీ బంధకం? కొంచెమైనా మా జీవితంలో నెమ్మది లేదే. ప్రతిరోజు భయముతో నిద్ర లేక, ఆకలికి ఆహారం లేక తల్లడిల్లిపోతున్న ఈ పరిస్థితి దేవుడు మాకు తోడుకుంటే ఎందుకు వచ్చిందయ్యా అని ఏడ్చేస్తున్నాడు. అప్పుడు గిద్యోను అడిగిన మాట ఏంటంటే, మా పితరుల కాలంలో జరిగిన కార్యాలు మా మధ్యలో ఏవి? ఐగుప్తు దేశం నుంచి నువ్వు బయటికి తెప్పించినప్పుడు మా పితరులైన ఇశ్రాయేలుతో మీరు ఏ విధంగా సన్నిహితమైన సంబంధం కలిగి మీ మహత్తరమైన శక్తిని ప్రజల మధ్యలో కనుపర్చారో అలాంటి కార్యాలు ఏమైపోయాయి? ప్రజల మధ్యలో అల్లాడుచున్న నీ సన్నిధిని ప్రజలు అనుభవించారు. ఇప్పుడు ఏది? నీ ప్రజలు నడుస్తుంటే సముద్రాలు విడిపోయాయి, ప్రాకారాలు కూలిపోయాయి. నీ ప్రజలు నడుస్తుంటే శత్రువుల గుండెలు కరిగిపోయాయి. నీ ప్రజలు నడుస్తుంటే ఏ శత్రువు కూడా తలెత్తుకొని నిలబడలేక, తాళలేక పారిపోయారయ్యా. నీ ప్రజలకు ఎండ తగలకూడదని మేఘ స్తంభముగా, ఎముకలు కోరికే చలిలో వారికి బాధ కలిగించకుండా అగ్ని స్తంభముగా, ఆకలైన వేళలో ఆకాశాన్ని చీల్చి మన్నను పంపించావు. దాహం అయినప్పుడు బండను చీల్చే వరకు నీళ్ళు ఇచ్చావు. ఏమైపోయిందా సన్నిధి? ఇంత ఎండిపోయిందే, ప్రజలు దూరం అయిపోయారే, నీ సన్నిధి లేదే, ఎందుకు ప్రభా ఈ డ్రైనెస్ అని ఏడుస్తున్నాడు. ఈరోజు కూడా ఎందరో ఆత్మల భారం కలిగి, ఆత్మల భారంతో రగిలిపోతున్న దైవజనులు ఎందరో ఆది అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలు ఇప్పుడు సంఘాల్లో ఎక్కడ ప్రభా? ఎక్కడ? ఆ రోజులో నువ్వు కదలక ఆ కదలాడుతున్న అద్భుతమైన అనుభవాలు ఈనాడు సంఘంలో ఏవి ప్రభా? ఆది అపోస్తుల కాలంలో సంఘం ఎలా మండిపడిందో ఈ రోజున ఆ మంటలు ఎక్కడయ్యా సంఘంలో? ఆ రోజున సంఘాలు ఏ విధంగా ఉజ్జీవంగా బలముగా పరిగెత్తిందే నీ కొరకు. ఈ రోజున అలాంటి కార్యాలు సంఘాలు ఎందుకు లేవు? భారం కలిగిన సేవకులు ఏడుస్తున్నారు. ఆత్మ తాకిడిని తట్టుకోలేక విశ్వాసులు ఎందరో ఆత్మీయులు ప్రలోభిస్తున్నారు.
దేవుని జీవం ఎక్కడ సంఘంలో? ఎందుకు సంఘం ఎండిపోతుంది? ఎందుకు బలహీనమైపోతుంది? ఎన్నో శ్రేష్టమైన వాక్యాలు విని కూడా ఆ వాక్య స్పందన లేక శరీరంతో లోకంతో హృదయాలు నింపుకొని దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాయి సంఘాలు? ఒకరోజు దైవజనుడు అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఏలియా దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఒక దైవజనుడు ఎండిపోయిన ఎముకల లోయలో నిలబడ్డ సందర్భంలో ఒకనాటి సంఘాన్ని చూసి, ఒకనాటి వైభవాన్ని చూసి, ఒకనాటి ఆ మొదటి ప్రేమను చూసి, మొదట్లో ఆ సంఘమున్న అద్భుతమైన అనుభవాన్ని చూసి, ప్రస్తుతమున్న సంఘాన్ని పోల్చి ఆ సంఘానికి ఇప్పుడున్న సంఘానికి పోల్చి గుండెలు బద్దలైపోయినట్లుగా ఏడుస్తున్నాడు. ఆ సంఘమును దిగి వచ్చిన మహిమ ఎంత గొప్పది! ఆ సంఘం కదులుతుంటే గగనం చీల్చుకొని దేవుడు దిగి వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు. ప్రజలు ఆ రోజుల్లో ఆయన స్వరం చెవులార విన్నారు. ఇస్ ఓన్ వాయిస్. మన కలలో ఎప్పుడైనా ఒక్క మాట, నా కుమారుడా అని ఒక్క మాట వింటే ఆ రోజు, ఆ దినం, ఆ సమయం, ఆ నెల, ఆ సంవత్సరం డైరీలో రాసేస్తాం. చెరగని ముద్రగా దాన్ని ముద్రించేస్తాం. జీవిత కాలమంతా దాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఒక్కరోజు, ఒక్క పూట, ఒక చిన్న మాట మాట్లాడితే. కానీ ఇశ్రాయేలు ప్రజలు విన్నది కలలో కాదు, దర్శనంలో కాదు, ఊహలో కాదు, థర్డ్ మ్యాన్ ద్వారా కాదు, డైరెక్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడే ఉరుముతున్నట్లుగా మాట్లాడితే ఆ మాటల ధ్వని ప్రజలు విన్నారు. వారు ఎంత ధన్యులండి! ఒక్కసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా మంచిగా, ఇంకా గట్టిగా? ఎంత శ్రేష్టమైన అనుభవం! ఆ రోజుల్లో దేవుడు తన మహిమతో దిగి వస్తే ఆ సినాయి కొండ మీద ఆ సాంద్ర మేఘం, ఆ ఉరుములు మెరుపులు, ఆ చిమ్మ చీకటి కలిగిన ఆ సమయంలో అరుణోదయంలా ప్రకాశమైన ఆ మహిమ కొండ మీద దిగి వచ్చినప్పుడు ప్రజలు కళ్ళతో చూడగలిగిన భాగ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. రియల్ గ్లోరీ విత్ బేర్ ఐస్. ఒకసారి దేవుని వాళ్ళు ఎంత దగ్గరగా చూశారంటే ఆ మహిమను చూసి భయపడిపోయి ఇక మేము చచ్చిపోతాం అనుకున్నారు. ఇక మేము బ్రతకలేం, అంత తేజస్సు, అంత మహిమ చూసిన తర్వాత మా కళ్ళు పోతాయి, మా మైండ్ అంతా పాడైపోతుందేమో, మేము చచ్చిపోతామేమో అనుకున్నారు. అంత ప్రకాశమైన మహిమ చూశారు వాళ్ళు. అలాంటి సంఘం, అలాంటి వైభవం, అలాంటి అలంకారం, అలాంటి హోదా, అలాంటి ఘనత ఆ దైవజనుడు ఆ సంఘంలో చూసి ప్రస్తుతం ఎండిపోయిన సంఘంలో నిలబడి ఆ సంఘాన్ని పోల్చుకుంటూ, ఈ సంఘాన్ని చూస్తూ గుండెలు బాదుకుంటున్నాడు. ఎంత ఉజ్జీవంగా ఉండింది! ఏమైపోయింది ఆ ఉజ్జీవం? ఎంత పరిగెత్తినారు! ఏమైపోయింది ఆ పరుగులు? ఎంత ఉజ్జీవంగా ఉండేవాళ్ళు! ఏమైపోయింది ఆ ఉజ్జీవం అని కేకలు వేస్తూ ఏడుస్తున్నాడు. దేవుడు వచ్చాడు. ఈ ఎండిపోయి, విడిపోయి, వేరైపోయి, జీవం లేక, చలనం లేక, ఉజ్జీవం లేక ఎండిపోయి ఉన్న ఈ స్థితిలో ఉన్న ఈ సంఘం బ్రతకగలదా అని దేవుడు ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం సూటిగా చెప్పలేకపోయాడు. నువ్వు చెప్తే బ్రతకగలదయ్యా అని చెప్పలేకపోయాడు. నాకు తెలియదయ్యా అనేసాడు. అంటే అలాంటి కండిషన్ అది. కొంతమందిని చూసినప్పుడు అలాగే అనుకుంటా, జన్మలో మారాడు, ముద్ర వేసేస్తా. ఈయన దేవుడు దిగి వచ్చినా మారాడు అనేస్తుంటా. కానీ ఒక మాట ఏంటో తెలుసా? మన కంటికి, మన ఊహకి ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఇక మారాడు అని ముద్ర వేయగలిగిన పరిస్థితి అట్లా కనిపించిన మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. మనం అనుకున్నది కాదు, ఆయన అనుకున్నది జరుగుతుంది. మనకి చూడటానికి కష్టంగా ఉన్నా ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. అందరూ ఆమేనండి.
ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆ ఒక్క మాటతో ఎంత కఠినమైన వాడైనా మారిపోవలసిందే. అందరూ చప్పట్లతో దేవుని గణపరుస్తారా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. అసాధ్యమైనది లేదు నా యేసయ్యకు, సమస్తములు సాధ్యములే ప్రభువుల ప్రభువుకు. ఆమేన్. అసాధ్యమేదీ లేదు గ్లోరీ. నా యేసయ్యకు, సమస్తములు సాధ్యములే ప్రభువుల ప్రభువుకు. స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం. అసాధ్యమేదీ లేదు నా యేసయ్యకు, సమస్తములు సాధ్యములే ప్రభువుల ప్రభువుకు. అసాధ్యమేదీ లేదు నా యేసయ్యకు, సమస్తములు సాధ్యములే ప్రభువుల ప్రభువుకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కార్యం జరిగిస్తాడు అని నమ్ముదాం, విశ్వసిస్తాం. చెదిరిపోయిన ప్రతి ఇశ్రాయేలుడు తిరిగి సమకూర్చబడతారు. వారు ఎండిపోయి విడిపోయి జీవం లేకుండా, చలనం లేకుండా ఉండే స్థితిలో ఆ విధంగా ఉండడం దేవుని చిత్తం కాదు. వారి పట్ల దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని ఆలోచన ఏమిటంటే, ఎలాగైనా వారిలో జీవం వస్తుంది, మరలా వాళ్ళు బ్రతుకుతారు, మరలా ఒక్క సైన్యముగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. చీల్చే పరిస్థితులు పోతాయి, వాళ్ళందరూ మరలా ఒకటవుతారు. అలా ఒక్కటయ్యే ఆ సందర్భాన్ని దేవుడు ప్రభు రాకడికి ఒక సూచనగా పెట్టాడు. ద సైన్ ఫర్ హిస్ రిటర్న్. చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ సమకూర్చబడుట, అంజూరపు చెట్టు చిగురించుట రాకడికి ఒక సూచన. అలాగే చెదిరిపోయిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, ఒక సంఘానికి ఒక బోధ, ఒక సంఘానికి ఒక చట్టం, ఒక సంఘానికి ఒక డాక్ట్రిన్, ఒక సంఘానికి ఒక సిద్ధాంతం విడిపోయాయి. ఒకరు బ్యాప్టిస్ట్, ఒకరు హెబ్రోన్, ఒకరు మెథడిస్ట్, ఒకరు సిఎస్ఐ, ఒకరు పెంటెకోస్ట్. ఇవన్నీ మనం కలగజేసుకున్నాయి. దేవుడు సంఘాన్ని ఇన్ని భాగాలుగా కాదు, ఒక సంఘముగా, ఒక కట్టడంగా, ఒక శరీరంగా, ఒక భవనముగా, ఒక ఆత్మ ద్వారా ఒక్కటిగా దేవుడు చేశాడు. మరలా దేవుడు తన కడవరి వర్షము చేత ఎవరెవరైతే పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకుని ఇది మాది అది మీది అని వేరు చేశారో, వేరు చేసే గోడలన్నీ పగిలిపోతాయి, సంఘమన్నీ ఒకటి కాబోతుంది. అందరూ మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యం ప్రభు జరిగించునుగాక. మంచిగా చెప్పినారా? ఆ రోజున గిద్యోన్, నువ్వు తోడుగా ఉంటే ఇది ఎందుకు జరిగింది? నువ్వు మాకు తోడుగా లేవు కనుక ఇన్ని కార్యాలు జరిగాయి. ఈ సమస్యలకు కారణం నువ్వు మాకు తోడుగా లేవు. దిస్ ఇస్ కంప్లైంట్. ఈ రోజున సంఘంలో చాలామంది ఇలాంటి కంప్లైంట్స్తో ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటో తెలుసా? వాళ్ళ ప్రాబ్లంకి దేవుడు, వాళ్ళు విడిపోవటానికి కారణం దేవుడు, వారి వ్యాపారం దిగిపోవటానికి కారణం దేవుడు, దేవుని మీద పెడుతున్నారు. ఐ వాంట్ టు సే యు సంథింగ్. God is not the source of your problem, but God is the source of your deliverance. ఆయన తప్పకుండా మీ జీవితాల్లో సమస్యకి కారణం కాదు, ఆయన పరిష్కారమునకు కారకుడై ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
కొంతమంది అలిగిన వారు ఉన్నారు. మా కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? ఒక ఆయనకి ఎయిడ్స్ రోగం వారసత్వంగా ఇచ్చేశాడు పిల్లలకి, భార్యకి. ఆ కండిషన్లో ప్రభులోకి వచ్చారు. ప్రభుని తెలుసుకున్నాడు, యథార్థంగా వచ్చారు, రక్షణ పొందాడు. ఆ తర్వాత మరలా సిక్ అయ్యాడు, అడ్మిట్ అయ్యాడు, చనిపోయాడు. దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా? ఆయన ఎయిడ్స్ రోగంలోనే చచ్చిపోయి ఉంటే నరకానికి పోయేవాడు. ప్రభులోకి వచ్చి ప్రభుని తెలుసుకొని పశ్చాత్తాపడి తిన్నగా పరలోకానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలియకుండా మూర్ఖంగా మాట్లాడతారు. మా ఆయనని బ్రతికించొచ్చుగా, ఎందుకు తీసుకున్నాడు అని సంఘానికి అలిగి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. సంఘమా, దేవుని మీద ఎప్పుడు అలగవద్దు. మన ప్రాబ్లంకి మనమే సమస్య, మనమే కారణం. నా దేవుడు ఎప్పుడు కూడా తనకున్న ఒకే ఒక కోరిక, నువ్వు కాస్త దూరం అయినప్పుడు ఆయన తట్టుకోలేడు. ఏదో ఒక సమస్య ద్వారా, ప్రళయం ద్వారా మరలా నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలి. ఇది ఆయన ప్రేమ. అందరు చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి మంచిగా. నువ్వు దూరమైనప్పుడంతా ఒక దెబ్బ. నిన్ను విడిచిపెడితే పూర్తిగా శాశ్వతంగా విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేసినా, మూర్ఖంగా ప్రవర్తించినా శిక్ష నీకు రాదు. నువ్వు ఎంత విచ్చలవిడిగా తిరిగినా దేవుని దెబ్బ నీకు రాదు. దెబ్బ రాలేదు కదా అని ఇంకా ధైర్యంగా పాపం చేయడం కాదు. నిన్ను విడిచిపెట్టేశాడు ఆయన. రేపు ఒకటే పెద్ద దెబ్బ, నరకం. ఇప్పుడు నీకు మాటి మాటికి దెబ్బలు కొడుతున్నాడంటే ఆ దెబ్బ ద్వారా నిన్ను శుద్ధి చేసి మరలా తన కౌగిట్లో నిన్ను చేర్చుకోవటానికే. ఈ దెబ్బ ప్రేమ దెబ్బ. స్తోత్రం అనండి గట్టిగా. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఈ దెబ్బలలో మీరు బాధపడనక్కర్లేదు. కష్టాలు, బాధలు, అప్పులు, కుటుంబంలో రకరకాల శ్రమలు, ఇవన్నీ ఆయన దెబ్బగా నువ్వు గ్రహించగలిగితే, ఆ దెబ్బను బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, నువ్వు దేవునికి దగ్గరయ్యే కొలది నీకు కలిగిన ఆ దెబ్బంతా పూర్తిగా మానిపోతుంది. ఆయన గాయపరిచాడు. చెప్పండి, ఆయనే గాయాలను కడతాడు. అంటే గాయపరిచిన దానికి, గాయం కట్టిన దానికి మధ్యలో ఏంటో తెలుసా? రికన్సిలియేషన్. నువ్వు ఆయనతో సమాధానం పడ్డా కనుక ఆ గాయం మరలా నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన మేలుగా మారిపోతుంది. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? హల్లెలూయా. ఒక 2-3 విషయాలు మీతో క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అరే సంతోషంగా చెప్పరే. గిద్యోను మనకి 3 పాఠాలు నేర్పిస్తాడు. చాలా ఉన్నాయి, అందులో 3 లెసన్స్. ఫస్ట్ లెసన్, దేవుడు జీరోలను హీరోలుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా మంచిగా? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా. 13 చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల మా కుటుంబం ఏ పాటిది, ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైపోయింది? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనస్సై గోత్రంలో ఎన్నిక లేనిదే. నా కుటుంబం ఎన్నిక లేనిది అంటే ఐఎమ్ జీరో, ఐఎమ్ నథింగ్. నాలో ఏమీ లేదు.
I don't deserve it. I have no worthiness to take this task. ప్రభా, ఈ కార్యం చేయటానికి నాలో ఏ అర్హత లేదయ్యా. నేనెంతనయ్యా, నా కుటుంబం ఎంత, నేను బలహీనుండి, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఐఎమ్ జీరో. తన స్థితి ఆ విధంగా చెప్పుకుంటున్నాడు, ఐఎమ్ జీరో లార్డ్. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు గిద్యోని చేయి పట్టుకొని, ఒప్పుకుంటాను జీరోని, కానీ దేవుడు పైకి లేపి బల పరాక్రమం గల కార్యాలు గిద్యోన్ ద్వారా చేయించి కేవలం 300 మంది ద్వారా కొన్ని వేల మందితో అద్భుతమైన ఘన విజయం సాధించి అద్భుతమైన కార్యాలు చేయించి యావత్ దేశానికి గిద్యోని ఒక హీరోలా దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్నిక లేని వారిని సహితం ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఎనలేని ఘనతనిస్తాడు. దేశానికే తలమానికంగా దేవుడు మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఒక లో ఎస్టేట్ బైబిల్లో దేవునికి అనేక కాంపౌండ్ నేమ్స్ ఉంటాయి. నామకరణం చేసి నామం, అనేక నామములు కలవు. అందులో ఒక నామం ఏంటంటే, నేల మంటిలో పడి ఉన్న వారిని లేపి సింహాసనం మందు కూర్చుండబెట్టే దేవుడు ఆయన. స్తోత్రం. సంతోషంగా చెప్తారా? చేతులెత్తి చెప్తారా? హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? బలహీనులను చెప్పాలందరూ. తృణీకరింపబడిన వారిని మూలకు తలరాయిగా మారుస్తాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వానిని 1000 మందిగా చేస్తాడు. మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. మనకి డిగ్రీలు కావాలి ఒక వ్యక్తిని ఘనపరచటానికి. చదువు లేని వాడిని కింద ఉంటాడు, డిగ్రీలు ఉన్నవాడు పైన ఉంటాడు మన దృష్టి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. చిన్నవారిని లేపి ఘనమైన స్థానం దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఒక మోషే నత్తివాడండి, దేవుడు ఘనమైన పాత్రగా మార్చాడు. అందరూ ఆమేనంటారా? చెప్తారా గట్టిగా? రాహాబ్ ఒక వేశ్య అండి, దేవుడు బలమైన కార్యం చేయించాడు. సమరయ స్త్రీ 5 మందితో కాపురం చేసి చెడ్డ స్త్రీ అని సాక్ష్యం పొందింది. దేవుడు మార్చాడు. ఒక గ్రామాన్నే మార్చే కెపాసిటీ దేవుడు ఆమెకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. దేశమే బహిష్కరించేసింది, వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నది. అలాంటి వేశ్య కుమార్ని మరలా దేవుడు తీసుకొచ్చి ఎవరైతే పొమ్మన్నారో వారి నోటే వారికి దేవుడు తలగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమోసు మేడి పండ్లు ఏరుకునే వాడిని తీసుకొచ్చి ఓ ప్రవక్తగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ ఎందుకండి? ఐఎమ్ ద విట్నెస్, ఐఎమ్ ద టెస్టిమనీ. ఒకప్పుడు నా సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ముందు నిలబడలేను నేను. ఒక్క వ్యక్తి ముందు నిలబడే ధైర్యం నాకు లేదు. తలెత్తుకొని మాట్లాడే ధైర్యం నాకు లేదు. అంత సిగ్గు. నేను ఎంత నత్తివాడినో మీకు ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం స్ట్రైట్గా మాట్లాడలేను నేను, తడబడతాను. ఒక మాట ఫ్లూయెంట్గా మాట్లాడలేను, తడబడతాను. చాలా నత్తి. అనేక మార్లు దేవుడు నన్ను ప్రేరేపించిన ఈ బలహీనతను బట్టి నేను దూరంగా ఉన్నాను. సేవలు అడుగు పెట్టలేకపోయాను. నిమ్రత స్వభావం. నేనెంత, నా వల్ల కాదు, నేను ఒక్క వ్యక్తి ముందు నిలబడలేను, నేను సిగ్గుపడతాను, నోటి మాంద్యం గలవాణ్ణి, నేను మాట్లాడలేను, స్పష్టత నాకు లేదయ్యా అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు తన కార్యం చేయటానికి చేయి పట్టాడు, లేపాడు. 1000 మంది ముందు దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో 15 లక్షల మంది ముందు నిలబడి మాట్లాడినానండి. స్తోత్ర. 15 lakhs వాక్య పరిచయం చేశాను. 25 lakhs వారి ముందు నిలబడి ప్రార్థన చేసే కృపనిచ్చాడు. గుడారంలో పెద్ద పెద్ద దైవ సేవకులు వస్తారు, మీకు తెలుసా? సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా పెద్ద పెద్ద సేవకులు వస్తారు. దైవజనులు, మన ప్రియులు, స్వర్గీయులు
ఏసన్న గారు వారందరినీ కూర్చోబెట్టి నాకు ప్రసంగం ఇస్తాడు ఆ గుడారాల్లో. చేశాను ప్రసంగం 2-3 సార్లు. అంటే దేవుడు తలంచుకుంటే ఏమైనా చేస్తాడు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమైనా చెప్పండి, ఏమైనా అసాధ్యమేదియు లేదు. పాడదామా? నా యేసయ్యకు సమస్తమును సాధ్యములే, ప్రభువుల ప్రభువుకు అసాధ్యమేదియు లేదు. ఆమేన్ ఆమేన్. నా యేసయ్యకు సమస్తమును సాధ్యములే, ప్రభువుల ప్రభువుకు స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. అసాధ్యమేదియు లేదు. నా యేసయ్యకు సమస్తమును సాధ్యములే, ప్రభువుల ప్రభువుకు. ఆమేన్. మనలో కూడా చాలా మంది ఈ నిమ్రత స్వభావం, డ్రాబ్యాక్, నా వల్ల కాదు, నేను చేయలేను. మీరందరూ ఒక మాట వినండి ప్రియులారా. రేపు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుడా నువ్వు నాకు 6 పిల్లలు ఇచ్చావయ్యా, స్తోత్రం. ఈ 6 పిల్లలతోనే నాకు టైం సరిపోయింది, నా భర్తతోనే టైం సరిపోయింది అని రేపు నువ్వు అక్కడ ఫిర్యాదు చేస్తే పొరపాటున నీ కంప్లైంట్ అంగీకరించబడదు. నీకే మహిమ, ఏ ఘనత రాదు. కారణం ఏంటంటే ఆయన అడిగే ప్రశ్న, నా కొరకు నువ్వు ఏం చేసావు బిడ్డ? దానికి మీ దగ్గర సమాధానం ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ, నా రాజ్యం కొరకు, నా మహిమ కొరకు నువ్వేం చేశావు? నువ్వు ఆత్మీయంగా ఎదిగి నీకు నీవే రక్షించుకొని ప్రభు రాకడికి సిద్ధపడడం వేరు. నువ్వే బలపడి పరిశుద్ధపరచుకొని యథార్థంగా సిద్ధపడడం వేరు. దట్స్ యువర్ పర్సనల్. కానీ నీ ఆత్మీయత ద్వారా ఎంతమందికి నువ్వు దీవెనకరంగా ఉన్నావు? ఎంతమందికి నువ్వు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన గుండెల్లో మండవలసిన మంట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, కరపత్రాలు ఉన్నాయా? ఆదివారం వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తాను, పంచుకుంటూ వెళ్తాను. మీరు అడగండి, నేను ప్రింట్ చేసి మీకు ఇస్తాను. స్తోత్రం. దానికి స్పాన్సర్లు ఉన్నారులే ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటి, శరీరం అంతా ఒకటి ఎలాగూ తమ తమ పని చేస్తుందో సంఘంలో మనమందరం ఆ విధంగా మన భారం, మన బాధ్యత తప్పకుండా నెరవేర్చాలి. మన పిల్లలు, మన కుటుంబం మాత్రమే కాదు. యూ హ్యావ్ టు డూ గాడ్స్ వర్క్. సంఘం అంటే రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మనం దేవుని కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మీకు ప్రతిసారి ఇవాంజలిజంను గురించి, ఈ విధంగా సంఘంలో ఏ విధంగా మీరు 10 మందికి, మీ సమాజానికి, మీ బస్తీకి ఎలాగో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలో మీకు బోధిస్తున్నా. మీరు దాన్ని ఉపయోగించండి. ఎలాగైనా సరే మీరు 10 మందికి ఆశీర్వాదంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోన్ 3 పాఠాలు నేర్పిస్తాడు. ఒకటి, ఎన్నిక లేకపోయినా, ఏ కృప లేకపోయినా, నా యందు ఏ ఆసక్తి, ఏ విధమైన తలాంతులు లేకపోయినా దేవుని చేతిలో పడగలిగితే నేను 1000 మందికి ఆశీర్వాదకరంగా మారగలను. ఓ చిన్న వాని చేతిలో 5 రొట్టె ఉంది. వాడు గట్టిగా తింటే వాడు కడుపు నిండుతుంది. స్తోత్రం. ఇశ్రాయేల్ మంచి పర్సనాలిటీ. వాడు తింటే దెబ్బకి 5 రొట్టెలు ఖాళీ. కానీ 5 రొట్టెలు అతడు ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు దాన్ని విరిచాడు. ఒక్కనికి సరిపోయే 5 రొట్టెలు 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంతకాలం నీ తలాంతులు దాచుకుంటావు? ఎంతకాలం నీ కృపను దాచుకుంటావు? ఎంతకాలం నువ్వు ప్రభు కొరకు వాడబడకుండా సిగ్గో, భయమో, ఇంకేదైనా ప్రెస్టేజో,
నిలబడి వాక్యం చెప్పడం 10 మంది నన్ను ఎలా ఫీల్ అవుతారో అని భయము, సిగ్గు చేత నువ్వు ప్రభుకు దూరంగా ఉంటున్నావేమో. ఒకరోజు ప్రభు వస్తాడు. ఇతడండి తండ్రికి సాక్ష్యం ఇస్తాడు. గాడ్ ద ఫాదర్, యేసయ్య సాక్ష్యం ఇస్తాడు. ఇతడు 10 మందిలో నా విషయంలో సిగ్గుపడ్డాడు, 10 మందిలో నా విషయంలో ఒప్పుకోలేదు, సాక్ష్యం ఇవ్వలేకపోయాడు అని తండ్రి ఎదుట నీ సాక్ష్యం చెప్తాడట. బైబిల్లో రాస్తుందన్నమాట. అప్పుడు మనకేం మహిమ కలుగుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనకందరికి ఒక భారం. మన సంఘంలో మిషనరీస్ని పుట్టి ఆయా ప్రాంతాల్లో పంపబడి దేవుని సేవ కొరకు ఆశీర్వాదకరంగా వాడబడులాగున దేవుడు అలాంటి కార్యం మన సంఘంలో చేయునుగాక. ఆమేన్. సంఘమంతా ఈ విషయంలో ప్రార్థన చేయండి. సంఘమంతా చేయండి. మన సంఘంలో లేవాలి. మా గుండెలో ఉన్న భారం ఎలాగైనా లేవాలి. మీరు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. రేపు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ వస్తాయి. వాళ్ళకి ఒక లడ్డు ఇవ్వండి, ఇన్వైట్ చేయండి. ఒక స్వీట్ ఇవ్వండి, ఇన్వైట్ చేయండి. ఎందరో ప్రార్థన కొరకు ఎదురు చూస్తారు. మొన్న ఎక్కడో నేను సువార్తకు వెళ్తే, నేను బయటికి వస్తున్నాను, ఒక అన్య కుటుంబం అలాగూ నన్ను చూస్తూ ఉండిపోయింది. ఒక యవన బిడ్డ, ఏంటమ్మానంటే, ప్రార్థన చేస్తారయ్యా. ఒక అన్యురాలు వచ్చి ప్రార్థన కోరుకుంటుంది. ప్రార్థన చేశాను. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఆ భారం మీకుంటే మీ ముందు తలుపులు దేవుడు తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సెకండ్ లెసన్, 2వ పాఠం. నువ్వు ఏదైనా పోగొట్టుకో, పర్వాలేదు. నీ ఆస్తి పోయినా పర్వాలేదు. నీ పేరులో రాసిన ఆ పొలాలో, ఈ స్థలాలో, ఆ బిల్డింగ్లో, ఈ పాలసీలో, ఈ బాండ్లో పోయినా పర్వాలేదు. చివరికి నువ్వు దాచుకున్న 1/2 తులం 2 తులాల బంగారం పోయినా పర్వాలేదు. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునితో నీకున్న సంబంధం, ఆ బంధం, దేవునితో నీకున్న ఆ ఐక్యత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఇస్తున్న ఈ మాటలు, ఈ శ్రేష్టమైన ఉపదేశం, ప్రాణం పోవు వరకు దీన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. గిద్యోను నేర్పించే 2వ పాఠం అది. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. స్తోత్రం. ఆ రోజులో ఏం జరిగిందో చూస్తారా? 6వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 4th verse. వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి, భూమి పంట పైరు, ధాన్యం, ఆహారాన్ని పాడు చేసేసారు. ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, ఆస్తి పాస్తులు, జీవన సాధనమైన అన్ని, మరి దేనిని నీ కూడా ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. అంటే ఇజ్రాయెల్ అన్ని పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఆస్తి పాస్తులు, ఆహారం, ఇండ్లు, వాకిళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. శత్రు ఎదుట నిలవలేక, శత్రువుతో పోరాడే దమ్ము లేక, శత్రువుని ఎదిరించే గుండె ధైర్యం లేక, వారిని వెళ్ళగొట్టే బలము లేక పారిపోయారు. ఇశ్రాయేల్ తమ కలిగిన దానిని విడిచిపెట్టేశారు. అవన్నీ పోయాయి. ఏ శత్రు ఎదుట తమ ఆస్తిని, తమ ధాన్యాన్ని, తమ నివాసాన్ని కాపాడుకోలేకపోయారో అదే శత్రు ఎదుట గిద్యోను ఎలా కాపాడుకుంటున్నాడో చూస్తారా? 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాసునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, తన నివాసం, గానుగ అంటే వైన్ ప్రెస్, ఆ గానుగలో, తన గానుగలో తమకున్న ద్రాక్ష పంటలో
ద్రాక్షలన్నీ ద్రాక్షరసంగా చేయటానికి ఏదైతే ఆ తిరుగటి రాళ్ళు ఉన్నాయో అక్కడే తన నివాసం దగ్గర తన ధాన్యాన్ని ఏం చేస్తున్నాడట? దుల్లగొట్టుకుంటున్నాడు. అంటే తన యొద్ద ధాన్యం ఉంది, తన ధాన్యాన్ని దాచుకుంటున్నాడు. గిద్యోను పిరికివాడే, గిద్యోను భయపడుతున్న మాట నిజమే, శత్రు చూస్తే చంపేస్తాడనే మాట నిజమే. కానీ శత్రు ఎదుట భయపడుతున్నా ఏమాత్రం తన కలిగిన దానిని పోగొట్టుకోకుండా తనకు కలిగిన ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. చపలు కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పాట మీరు నా సంఘానికి ఇస్తున్నాడు. సెకండ్ లెసన్, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఆమేన్. యూదుల్లో పెళ్ళికి ఒక ఆచారం ఉంది. ఏమిటి ఆచారం అంటే, ప్రదానం చేయబడిన ఆ దినమున పెళ్లి కుమారుడు ఆ ఇంటివారు 10 నాణ్యాలు ఇస్తారు, వెండి నాణ్యాలు. ఆ 10 వెండి నాణ్యాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ పెళ్లి దినమున పెద్దల సమక్షంలో 1, 2, 3, 4, 10 నాణ్యాలు వారికి చూపించాలి. ప్రధాన దినమున మీరు మాకు ఇచ్చిన నాణ్యాలు 10, ఇదిగోనయ్యా 10 నాణ్యాలు కాపాడుకున్నాను. అప్పుడు పెద్దలందరూ లేచి ఈమె అర్హురాలు అని చాటిస్తారు. ఒకవేళ 10 నాణ్యాల్లో ఒక్క నాణ్యం పోయిందనుకోండి, 9 ఉన్నాయి, 1 పోయింది. పెళ్లి రోజు వచ్చింది, ఆమె లేచి అయ్యా 1 పోయిందయ్యా, మిగతా 9 ఉందయ్యా, ఇదిగో 9 అయ్యా అని ఇచ్చిన ఆ పెద్దలు పొరపాటున క్షమించారు. నాణ్యములను కాపాడుకోలేని నీవు కుటుంబాన్ని కాపాడుతావా? యు అన్ఫిట్, యు డోంట్ డిజర్వ్ ఇట్. మ్యారేజ్ క్యాన్సల్, తీసేస్తారు. ఆమె ఎంత ఏడ్చినా మొత్తుకున్నా గుండెలు బాదుకున్నా పెళ్లి జరగదు. ఎందుకు జరగలేదంటే నాణ్యములు కాపాడుకోలేదు, పెళ్లి క్యాన్సల్. ఈ ఆచారాన్ని యేసు ప్రభు ఉపమానంగా మాట్లాడతాడు. సంఘానికి ప్రభుకి మధ్యలో సంబంధాన్ని చూపిస్తూ, ఒక కన్యక, ఒక స్త్రీ తన కలిగిన 10 నాణ్యాల్లో 1 పోయిందంట. 1, ఆ 1 పోతే పోయిందిలే అనుకోలేదు, ఏడుస్తుంది, బాధపడుతుంది, విలపిస్తుంది, ఇల్లంతా ఊడ్చింది, దీపాన్ని వెలిగించింది. మొత్తం మీద ఎక్కడో మూలకి 1 నాణ్యం దొరికితే ఆ దొరికిన నాణ్యాన్ని బట్టి మిగుల సంతోషం కలిగింది. స్తోత్రం. కారణం ఏంటంటే ఆమె పెళ్ళి కుదిరింది. నాణ్యం పోయిందా, పెళ్ళి రద్దు. నాణ్యం కాపాడుకుందా, పెళ్ళి జరుగుతుంది. అలాగే దేవుడు మనకిచ్చిన నాణ్యాలు, పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం, మన భక్తి, మన ఐక్యత, ఈ సహవాసం, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన, మనల్ని విమోచించగలిగిన నాణ్యాలు ఇవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెండి అనగా విమోచన, నాణ్యం అనగా దేవుడు మనకిస్తున్న కృపలు. ఇవన్నీ రేపు మనల్ని విమోచించేది. దేవుడు మనల్ని విమోచించే ఈ కృప మనకి సమృద్ధికి ఇచ్చి ఇవన్నీ మనం కాపాడుకోవాలి. అందుకనే భయముతో, వణుకోతో ఈ రక్షణ, ఈ 10 నాణ్యాలు కాపాడుకో. డేంజర్ ఆఫ్ లూజింగ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎందరో పోగొట్టుకుంటున్నారు, ఎన్నో పోగొట్టుకుంటున్నారు. పరిగెత్తిన వారు ఆగిపోలేదా? మెరిసిన వారు మందగిలిపోలేదా? స్థిరంగా ఉన్నవారు కదలలేదా? ఉన్నతంగా కట్టబడిన వారు దిగిపోలేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు ఏది పోగొట్టుకున్నావు నీ మనస్సాక్షి గద్దించట్లేదా? దుఃఖం ఏమిటంటే పోగొట్టుకున్న సంగతి తెలుసు, ఏమి పోగొట్టుకున్నామో కూడా తెలుసు, కానీ మరలా వాటిని సంపాదించటానికి ఆసక్తి చూపలేని సంఘం చాలామంది ఉంటారు. పోగొట్టుకోవడం విశేషం కాదు, సహజం. వి క్యాన్ మేక్ మిస్టేక్. పొరపాటు జరిగిపోయే అవకాశం ఉంది, కానీ ఆ పొరపాటులోనే ఉండిపోకూడదు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, ఈ వాక్యం ద్వారా తడతాడు,
దర్శనం ద్వారా మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు, అలా తట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో ఒక్కసారి గుర్తించి కళ్ళు తెరిచి చూసి పరిస్థితి మరలా నువ్వు వెనుకకు రావాలి. అదే నా ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? చెప్పండి గట్టిగా. ఒకనాడు ఎఫెసీ సంఘాన్ని అదే హెచ్చరించాడు. ఎక్కడ పడిపోయినావో చూసుకో జాగ్రత్తగా. నేను 10 మందికి సువార్త చెప్పడం నాకు ముఖ్యం కాదు, నా జీవితాన్ని కాపాడుకోవడం నాకు మరీ ముఖ్యం. కలిగిన దానిని గట్టిగా పట్టుకోవడం చాలా అవసరం. కనుక నా ప్రియ సంఘమా, సంవత్సరాంతంలో మనం ఉన్నాం. ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. ఏం పోగొట్టుకున్నా? బంధం పోయిందా? లూజ్ అయిపోయిందా? టైట్గా ఉండవలసిన ముడి లూజ్ అయిపోయిందా? మరలా టైట్ చేసుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన కొరకు, ఎవరి కొరకో కాదు. బంధాన్ని కాపాడుకుందాం, ఆత్మీయ విలువలు కాపాడుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. పోయిందా? ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇశ్రాయిల్లో పెళ్లి కొడుకు, ఇశ్రాయిల్ పౌరుడు, యూదుడు పెళ్లి కుమార్తె నాణ్యం చూపిస్తేనే పెళ్లి చేసుకుంటాడు, అయితే క్యాన్సిల్ అంటాడు. రేపు ఆయన వస్తాడు, నా పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చినప్పుడు నాణ్యాలన్నీ చూపించాలి. పోయిందా? ప్రేమలో పోయావా? సహవాసం దూరం అయ్యావా? ఆసక్తి విడిచావా? మంట తగ్గిందా? నాణ్యం పోయినట్టే. నాణ్యం పోయిందా? నా ప్రభు అంటాడు, నువ్వు కాపాడుకోలేదు కనుక నీకు రక్షణ లేదు. బైబుల్ సెలవిస్తుంది, అంతం వరకు చెప్పండి, అంతం వరకు కాపాడుకున్నవాడే రక్షింపబడతాడు. అంతం వరకు. ఇంకా కొన్ని రోజులు ఉంది. వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా అంటున్నారు, వాళ్ళిలా అంటున్నారు. చూడదోసుకో, అవన్నీ విడిచిపెట్టండి. నేను ఎలా ఉన్నాను ఆలోచన చెయ్యి. ప్రభుతో ఈ బంధాన్ని స్థిరపరచుకో. రాకడ దగ్గరగా ఉంది. మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుందాం. స్తోత్రం. ఓ చిన్న మాట ఏమిటంటే, నీకెవరు దూరం అయిపోయినా పర్వాలేదు. గిద్యోను నేర్పించే 3వ పాఠం, ప్రభు నీకు దూరం కాకూడదు. ఇంకొంచెం మంచిగా అనగలుగుతారా? హల్లెలూయా. ఇశ్రాయేల్ అందరూ ఏమైపోయారట? చూద్దాం ఒకసారి. 2వ వాక్యమా? మళ్ళీ చూడండి ఆ మాట. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలీకులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారము తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి, ఇశ్రాయేలు కొండల్లోను 2-3 మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. అంటే ఇల్లు వదిలి పారిపోయారు, స్వాస్థ్యం వదిలి పారిపోయారు. ఎక్కడో కొండల్లో, గుహల్లో, వాగులోకి వెళ్ళిపోయారు. అందరూ పారిపోయారు. గిద్యోను నిలిచి ఉన్నాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేశమంతా పారిపోయింది, ఖాళీ. ఎవరు పారిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరం అయిపోయినా, గిద్యోను ఒకడు ఉన్నాడు ప్రభుకి. అలాంటి వాడు ఒక్కడుంటే చాలు, మరలా పారిపోయిన వాళ్ళందరూ తిరిగి రాగలరు. చేతులెత్తి ఆమెనంటారా గట్టిగా? ఏ శత్రువులు ఎదుట నిలవలేక పారిపోయారో అదే శత్రువుల్ని గిద్యోను నిలబడ్డాడే, తను పారిపోలేదు. ఇదంతా మనకు పెద్ద పాఠం. ఈ చివరి దినాల్లో ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు పారిపోయారు. మోకాల మీద ఉంటే ఆ గగనం చీల్చుకొని అగ్ని వర్షాన్ని కురిపించిన ఏలియా సహితం ఒక సందర్భంలో పారిపోయాడు. భయం, కలవరం. దేవుడు నాకు విరోధంగా మాట్లాడిన వారి మీద
ఆమె మీద దేవుడు తీర్పు తీర్చలేదే, ఆమెకు శిక్ష రాలేదే అని బాధపడి వెళ్ళిపోయాడట. ఇది మెంటాలిటీ. చాలామందికి అలాగే ఉంటుంది. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ ఇల్లు స్తోత్రం పాడైపోవునుగాక అంటుంటారు. ఈ మధ్య భక్తుడు ప్రార్థన చేశాడు టీవీలో. ఏమని చేశాడో తెలుసా? దేవా దిగిరా, శత్రువుల దౌడు ఎముకలు ఎరగొట్టు ప్రభా అంటాడు. వాళ్ళ సంతానం అంతా పాడైపోవాలి. యేసుకు విరోధంగా మాట్లాడిన కనుక మాకు ఇలా జరిగిందని ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని రికార్డ్ చేశారు, వ్యతిరేకులు రికార్డ్ చేసేసారు. ప్రార్థన జాగ్రత్తగా చేయండి. స్తోత్రం. మన ప్రార్థన మనల్ని కొట్టినా తిట్టినా ఒకే ప్రార్థన. మీకు ప్రారంభం నుంచి అది పునాదిగా మారిపోయింది. క్షమించి ప్రార్థన చేయాలి. చెప్పండి. అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. మీరు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడల్లా మీరు క్షమించబడుతున్నట్లుగా మీరు క్షమించి ప్రార్థన చేయమన్నాడు. మనలో కోపం ద్వేషాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినాడు. ఇట్స్ అన్ గ్రేట్ లెసన్. గిద్యోను నిలిచి ఉన్నాడు. యోనా పారిపోతాడు. యోనా బాధ అంతా ఏమిటంటే శత్రువులు బాగుపడకూడదు, నశించిపోవాలి. ఇలాంటి వాళ్ళు నిలబడలేరు, పారిపోతారు. దేవుని ఎదుట శ్రేష్టమైనది ఇవ్వలేక విరోధంగా క్రియ చేస్తున్న కయీను పారిపోతున్నాడు. దేవుడు ఏమైనా చేస్తాడా అని నమ్మకం తక్కువైపోయి అన్నీ ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్న నయోమి పారిపోయింది ఇంకెక్కడికో. ఈ పారిపోయిన వాళ్ళు మీకు ప్రమాదం హెచ్చరికగా ఉన్న ఒక మంచి సవాలుతో కూడిన ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? భక్తుడైన నెహెమ్యా అంటాడు. నెహెమ్యా ఆయన ఏమంటాడంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? స్తోత్రం అనండి గట్టిగా. నేనేంటి పారిపోవడం ఏంటి సార్? చాచా, పారిపోవటం నా డైరీలోనే లేదంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మీరందరూ నేర్చుకోవాల్సిన పాఠం, ఏదైనా నిలబడదాం, ఎదిరించి నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం. కదలవద్దు, దూరంగా పోవద్దు, సమస్యలకు భయపడవద్దు. ఏది ఏమైనా ప్రభు కొరకు నిలబడదాం. ఆ కృప అనుగ్రహించినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు, పాఠాలు ఎన్నిక లేని వారిని గనులుగా చేసే దేవుడు. ఏది పోగొట్టుకున్నా ప్రభుతో సంబంధం పోగొట్టుకోవద్దు. ఎవరు దూరం అయిపోయినా నేను దేవునికి దగ్గరగా ఉంటాను. ఈ 3 పాఠాలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ ఒకసారి మోకాళ్ళ మీదకి వస్తారా? ఒక చిన్న ప్రేయర్ చేసిన తర్వాత 2 నిమిషాలు మీకు ప్రజెంటేషన్ ఉంటుంది. కొంచెం ఓపికగా ఈ మాటలు విందాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ 3 మాటల కొరకు. నువ్వు ఎంత తక్కువగా ఉన్నా దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు బలమైన కార్యం ప్రభు కొరకు నువ్వు చేయగలవు. నువ్వు ఎంత బలహీనుడవైనా నిన్ను రూపాంతరంలోకి నడిపించగల దేవుడు మన దేవుడు. ఒక్క మాట ప్రభుతో చెప్తావా? ప్రభా నన్ను వాడుకో ప్రభా, నీ మహిమ కొరకు నిలబెట్టయ్యా. అందరూ స్వరమెత్తి అడుగుతారా ఒక మాట? ఇంకా 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 ఆసక్తితో, వైరాగ్యం